నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి ఇప్పుడున్న జనరేషన్లో స్కిన్కి కానీ, హెయిర్కి కానీ, నెయిల్స్కి కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేసి మనకి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు కాస్మెటాలజిస్ట్ అండ్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ సాయి ప్రశాంత్ నేతి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, చాలామందికి ఆయిలీ స్కిన్ ఉంటుంది. ఈ ఆయిలీ స్కిన్ వల్ల బయటకు వెళ్ళినప్పుడు కానీ లైక్ మేకప్ వేసినా, పౌడర్ వేసినా కూడా ఆయిల్ అనేది ఇలా వస్తూ ఉంటుంది. సో అలా ఆయిలీ స్కిన్ పోవాలి అనేసి అంటే ఏం చేయాలంటారు? సో ఇలా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఆయిల్ పోవాలంటే ఫ్రీక్వెంట్ ఫేస్ వాష్ అనేది ఇంపార్టెంట్. కొంత సాల్సిలిక్ యాసిడ్ కంటైనింగ్ ఫేస్ వాషెస్తో రిపీటెడ్ ఫేస్ వాష్ చేసుకోవటం వల్ల అండ్ డైలీ నైట్ రిటనాయిడ్ క్రీమ్స్ లాంటివి వాడటం వల్ల కూడా ఈ ఆయిల్నెస్ అనేది తగ్గించి చాలా వరకు డ్రైగా చేయొచ్చు. అంటే ఎలాంటి లైక్ ఎన్నిసార్లు డైలీ ఫేస్ వాష్ చేసుకోవచ్చు? సో అది ఆయిల్నెస్ బట్టి ఉంటుంది. మేబీ ఇప్పుడు ఆయిల్ ఎక్కువ ఉందంటే ఫ్రీక్వెంట్ ఫేస్ వాషింగ్ అని ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఒక 4 to 5 times ఫేస్ వాష్ చేసుకోవటము అండ్ కొంచెం హార్డ్ ఫేస్ వాష్ యూజ్ చేయటం వల్ల పోతుంది. అండ్ ఇది ఎప్పుడూ ఏంటంటే మనం కరెక్ట్గా అందరికీ ఇన్ని టైమ్స్ అనేది చెప్పలేము. బికాస్ ఆయిల్నెస్లో కూడా గ్రేడింగ్స్ ఉంటాయి కదా. మరీ ఆయిల్ ఉందా, కొంచెం ఆయిల్ ఉందా, లేకపోతే కొంతమందికి ఓన్లీ టీ జోన్ అంటే మన సెంట్రల్ పార్ట్లోనే ఆయిల్ ఉంటుంది. సో వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది. అది పేషెంట్ పట్టి మనం ఎగ్జాక్ట్గా అనేది మనం చెప్పగలుగుతాం. మార్కెట్లో ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఫేస్ వాషెస్ వస్తున్నాయి, మరి అవి వాడచ్చు అంటారా? సో ఏదన్నా ఏంటంటే ప్యూరిటీ ఆఫ్ ఇంగ్రీడియంట్ అనేది ఇంపార్టెంట్. సో మార్కెట్లో ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఒకటి మీకు వౌచ్ చేయలేను, ఎందుకంటే వీ కాంట్ ట్రై ఎవ్రీ ప్రోడక్ట్ ఇన్ ద మార్కెట్. మెడికల్ ప్రోడక్ట్స్ అయితే యాజ్ ఫార్ యాజ్ మెడికల్ ప్రోడక్ట్స్ ఆర్ దేర్, మాకు సౌండ్ నాలెడ్జ్ ఉంటుంది. రీజన్స్ మాకు కంపెనీ వాళ్ళు వచ్చినప్పుడు కానీ అండ్ మేము ట్రై చేసినప్పుడు కానీ ఆ ప్రోడక్ట్ క్వాలిటీ అయితే మాకైతే తెలుస్తుంది. లైక్ సోప్స్ ఎలాంటివి వాడచ్చు అనేసి అంటారు ఆయిల్ స్కిన్ వాళ్ళు? ఓకే, ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి అండ్ ఫేస్కి కానీ బాడీకి కానీ ఎసిలిక్ యాసిడ్ కంటైనింగ్ సోప్స్ వస్తున్నాయి. అవి కొంచెం డ్రై చేసే అవకాశం ఉంది. అండ్ యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్న సోప్స్ కూడా వాడితే కొంతవరకు స్కిన్ డ్రైగా ఉండే అవకాశం ఉంటుంది. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు మాయిశ్చరైజర్ ఎలాంటివి వాడాలి అంటారు? సో డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు మాయిశ్చరైజర్స్ ఏంటంటే సిరమైడ్ కంటైనింగ్ మాయిశ్చరైజర్స్ ఒకటి, పారాఫిన్ కంటైనింగ్ మాయిశ్చరైజర్స్ ఆర్ బటర్స్ వస్తున్నాయి. ఈ మధ్య బటర్స్ కంటైనింగ్ చాలా టైప్స్ ఆఫ్ బటర్స్ ఉన్నాయి. సో బటర్ కంటైనింగ్ మాయిశ్చరైజర్ కూడా వాడచ్చు. అండ్ ఈ మాయిశ్చరైజర్స్ వాడుతూ వాళ్ళు మైల్డ్ సోప్ వాడుకునేట్టయితే కనుక చాలా వరకు డ్రై స్కిన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయొచ్చు. అసలు ఈ ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్ ఎందుకు వస్తుంది సార్? సో డ్రై స్కిన్ అనేది రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్. ఎవరిలో అయితే డస్ట్ ఎలర్జీస్ ఉంటాయో అండ్ ఎవరిలో అయితే సైనస్ ఇష్యూస్, ఆస్మా ఇష్యూస్ ఉంటాయో వాళ్ళలో డ్రై స్కిన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం పేరెంట్స్లో ఎవరికైనా థైరాయిడ్ ఇష్యూస్ ఉండి వాళ్ళలో కూడా ఏమైనా డస్ట్ ఎలర్జీస్ ఇలాంటివన్నీ ఉన్నా సరే పిల్లల్లో డ్రై స్కిన్ వచ్చే అవకాశం ఉంటుంది. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా మార్కెట్లో చాలా రకాల ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయి. ఫేస్ వాషెస్ కావచ్చు, సోప్స్ కావచ్చు, అవి వాడచ్చు అంటారా? ఎలాంటివి వాడాలి? ఏదన్నా సరే ఏంటంటే మార్కెట్ ప్రోడక్ట్స్ అనేది మనం కాంట్ ఐడెంటిఫై ఇట్ యాజ్ ఎ సింగిల్ ప్రోడక్ట్. దేర్ ఆర్ సో మెనీ మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి మార్కెట్లో. ద ఇంగ్రీడియంట్స్ వాళ్ళు అడ్వర్టైజ్ చేసింది కాకుండా క్వాలిటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ కూడా మ్యాటర్. ఇవన్నీ టెస్ట్ చేయలేము కాబట్టి ఇట్స్ బెటర్ టు స్టిక్ టు ఎ మెడికల్ గ్రేడ్ ప్రోడక్ట్స్ అట్లా. బికాస్ వి కాంట్ కీప్ ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ స్కిన్ ఎవ్రీ టైం, అంతే కదా. ఎక్స్పెరిమెంట్స్ అయితే చేయలేము. ఫస్ట్ ఇది వాడుతుందా, అది వాడుతుందా, ఒక 5-6 ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఒకటి సూట్ అయ్యి అట్లా అయితే చేయలేము కాబట్టి ఇట్స్ బెటర్ టు యూజ్ మెడికల్ గ్రేడ్. అంటే వీరికంటూ సపరేట్గా ఏదైనా ట్రీట్మెంట్ ఉందా? ఆయిలీ స్కిన్ కావచ్చు, డ్రై స్కిన్ కావచ్చు. సో ఆయిలీ స్కిన్కి ట్రీట్మెంట్ అంటే మనం కొన్ని రకాల పీల్స్ చేయడం వల్ల కూడా స్కిన్ డ్రై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేజర్ రీసర్ఫేసింగ్ అంటాం, అలా చేయటం వల్ల కూడా స్కిన్ డ్రై అయ్యే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఫార్ యాజ్ డ్రై స్కిన్ ఈస్ కన్సర్న్, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి కొన్ని ఓరల్ మాయిశ్చరైజింగ్ టాబ్లెట్స్ కూడా కొన్ని ఉంటాయి అండ్ టాపికల్ మాయిశ్చరైజర్స్ కూడా ఉంటాయి. సో వీటి వల్ల చాలా వరకు మనం ఆ డ్రై స్కిన్ని తగ్గించవచ్చు. సో నార్మల్గా ఒక ప్రోడక్ట్ని యూజ్ చేస్తే ఎన్ని రోజుల పాటు యూజ్ చేయొచ్చు అంటే? సన్ స్క్రీన్ లేకపోతే మాయిశ్చరైజర్ ఉంది, ఇది డైలీ స్కిన్ కేర్ రెజ్యూమ్లో ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఆల్వేస్ ప్రిఫరబుల్ టు యూజ్ రెగ్యులర్లీ. కాకపోతే సీజనల్ వేరియేషన్స్ బట్టి కొంతవరకు ప్రోడక్ట్స్ చేంజ్ చేసే అవకాశం ఉంది స్కిన్ టైప్ బట్టి. అలాగే సార్, లిప్స్కి చూసుకున్నట్టయితే లిప్స్ అప్పుడప్పుడు డ్రై అయిపోతూ ఉంటాయి. సో అలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ హైడ్రేషన్, ప్రాపర్ హైడ్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్. మనం వాటర్ మంచిగా తీసుకుంటున్నామా ఇవన్నీ ఇంపార్టెంట్. అండ్ ఫ్రీక్వెంట్గా వాటర్ తాగుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి ఫ్రీక్వెంట్ లిప్ బామ్ అప్లికేషన్, ఫ్రీక్వెంట్ అప్లికేషన్ ఇలా చేయటం వల్ల లిప్స్ డ్రైనెస్ని చాలా వరకు తగ్గించవచ్చు. ఓకే సార్, అసలు ఆయిలీ స్కిన్ కావచ్చు, డ్రై స్కిన్ కావచ్చు, ఎలాంటివి వాడాలి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేసి చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.